హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. హోమ్ గ్రౌండ్లో తిరుగులేదని మరొకసారి చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది. హ్యాట్రిక్ విజయాలతోటి ఊపు మీద ఉన్నటువంటి కేకేఆర్ని తన సొంత మైదానంలో 7 వికెట్స్ విక్టరీని నమోదు చేసింది. కేకేఆర్ మీద ఇంకా 14 బాల్స్ మిగిలి ఉండగానే టాస్ గెలిచి ముందు ఫీల్డింగ్ చేసినటువంటి సిఎస్కేకి ఇన్నింగ్స్ మొదటి బంతికే ఫలితం లభించింది. దేశ్పాండే వేసినటువంటి వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్ బాల్ని కట్ చేసేటువంటి ప్రయత్నం, బట్ ఆల్వేస్ బెస్ట్ ఇన్ ది బిజినెస్ రవీంద్ర జడేజా బ్యాక్వర్డ్ పాయింట్లో చక్కటి క్యాచ్ పట్టుకోవడంతో 0కే ఫిల్ సాల్ట్ రూపంలో మొదటి వికెట్ని కోల్పోయినటువంటి కేకేఆర్ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందినటువంటి రఘువంశీ లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ మీద అద్భుతమైనటువంటి హాఫ్ సెంచరీ. సో దాంతో అతనికి నెంబర్ 3లో ప్రమోషన్ లభించగా దాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ మరొక ఓపెనర్ సునీల్ నరైన్ తోటి కలిసి పవర్ ప్లేలో ఏకంగా 56 పరుగుల్ని నమోదు చేయగలిగాడు. సో 5.5 ఓవర్స్ ఫస్ట్ బాల్కే వికెట్ పడింది. సో ఆ తర్వాత 5.5 ఓవర్స్ అంటే 35 బాల్స్లో 56 రన్స్ యాడ్ చేసినటువంటి ఈ జోడీ పవర్ ప్లే తర్వాత తన యొక్క ఆ జోర్ని కొనసాగించలేకపోయింది. దానికి కారణం ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సర్ రవీంద్ర జడేజా, ద లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్. తనకి బాగా కలిసి వచ్చినటువంటి చెపాక్ స్టేడియంలో మరొకసారి స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించాడు. అప్పటిదాకా చాలా చక్కగా ఆడుతున్నటువంటి రఘువంశీ జడేజా వేసినటువంటి ఆ మొదటి బంతినే స్వీప్ చేసేటువంటి ప్రయత్నం, లైన్ పూర్తిగా మిస్ అయిపోయాడు. ఎల్బిడబ్ల్యూగా అవుట్. కనీసం డిఆర్ఎస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు, ఎందుకంటే రఘువంశీకి తెలుసు హీఈస్ ప్లంబ్ ఇన్ ఫ్రంట్ అని. సో ఆ రకంగా మొదటి ఓవర్ మొదటి బంతికే వికెట్ని సాధించినటువంటి జడేజా ఆ తర్వాత మరొక ప్రమాదకారి సునీల్ నరైన్ని కూడా అవుట్ చేయటం, మొత్తం మీద 3 వికెట్లు కేవలం 18 రన్స్ మాత్రమే ఇచ్చి తన యొక్క 4 ఓవర్స్ కోటాలో జడేజా ఒకే ఒక్క బౌండరీని కన్సీడ్ చేశాడు. అంటే ఈ రోజున ఎంత చక్కగా బౌలింగ్ చేశాడో చెప్పుకోవచ్చు. అందుకనే అఫ్కోర్స్ ఈజ్ వెల్ డిజర్వ్డ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. సో ఎప్పుడైతే 56 ఫర్ 1 ఉన్నటువంటిది 6.1 ఓవర్స్ దగ్గర 56 ఫర్ 2 అయింది. కానీ ఆ తర్వాత 61 ఫర్ 4 ఆ స్పాన్ ఆఫ్ 5 రన్స్లో మరో 2 కీలకమైనటువంటి వికెట్లని కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడింది కేకేఆర్. ఎంత ఇబ్బంది అంటే ఏకంగా 34 డెలివరీస్ బౌండరీనే రాలేదు అంటే అర్థం చేసుకోవచ్చు చెన్నై బౌలర్లు ఎంత చక్కగా బౌలింగ్ చేశారు అనేటువంటిది. జడేజా 3 వికెట్స్ తీస్తే మరొకవైపు దేశ్పాండే కూడా 3 వికెట్స్ తోటి రాణించాడు. సో మొత్తానికి చేపాక్ని స్పిన్ చుట్టేసింది అని చెప్పేసి అనుకోవచ్చు. కేకేఆర్ అన్న వెంటనే గుర్తొచ్చేటువంటి RRR, ఇంకా ఇప్పుడు రఘువంశీ రూపంలో ఇంకొక ఆర్ కూడా జత కలిశాడు అనుకుంటే మొత్తానికి ఏ ఆర్ కూడా మన రవీంద్రుడి ముందు నిలవలేకపోయింది. అంత చక్కటి బౌలింగ్, అంత ఒత్తిడిని కొనసాగించగలిగాడు రవీంద్ర జడేజా. ఈవెన్ రింకు సింగ్ చీప్గానే అవుట్ అయ్యాడు. రసల్ని చాలా చక్కగా స్టడీ చేసి బౌలింగ్ చేసినట్టుగా కనబడింది ఈ రోజున సిఎస్కే. ఆ తర్వాత ఈవెన్ ఆఫ్ కోర్స్ కొంతసేపు ప్రతిఘటించేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఈవెన్ మొదట్లోనే వికెట్లు కోల్పోయినాయి. కానీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాత్రం ఒక ఎండ్లో నిలబడి పరుగులు చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కీలకమైనటువంటి 38 రన్స్ అది కొద్దిగా నిలబెట్టింది అని చెప్పేసి అని అనుకోవచ్చు. సునీల్ నరైన్ అంతకుముందు 2 మ్యాచ్లు చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్, పర్టికులర్గా ఆర్సీబీకి విరుద్ధంగా అయితే కనుక ఈ బ్యాటెడ్ ఎట్ హిజ్ విల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజున స్ట్రగుల్ అయ్యాడు. అటు పతిరాణా కావచ్చు, తీక్షణ కావచ్చు, లేకపోతే దేశ్పాండే, అలాగనే జడేజా, అందరికీ కూడా అతను చాలా స్ట్రగుల్ అయ్యాడు స్కోర్ చేయడంలో. మొదట్లో కొద్దిగా పతిరాణాని, ముస్తాఫిజుర్ రెహమాన్ని కొద్దిగా ఆడుకోగలిగాడు. బట్ ఆ తర్వాత ఏ బౌలర్ని కూడా అతను ఫ్రీగా ఆడలేకపోయాడు. ఆ తర్వాత చెన్నై
చాలా పాజిటివ్ నోట్ తోటి ఇన్నింగ్స్ని ప్రారంభం చేసింది. కానీ మరొకసారి బాగా ఆడుతూ రచిన్ రవీంద్ర కేవలం 15 రన్స్ మాత్రమే చేసి అవుట్ అయిపోయాడు.